పరంపర సీరియల్ స్క్రిప్ట్ సారాంశం తెలుగులో సీరియల్ స్క్రిప్ట్ సారాంశం ప్రతీకారం మరియు కుటుంబ ఉద్రిక్తతలు బ్లాంక్ చెక్ ఇచ్చినా సరే నాదే పైచేయి అని స్పష్టం చేస్తూ కథ ప్రారంభమవుతుంది. బాబాయి కి మద్దతు ఇస్తున్న అమాయకులను దూరం చేసి అతని బలాన్ని తగ్గించాలని పథకం వేస్తారు. మనసులో ఉన్న పగ, ప్రతీకారాన్ని తీర్చుకునేవరకు తగ్గేదే లేదని ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఆఫీస్ సరదా మాటలు మరియు ప్రేమాయణం ఆఫీస్లో సూరజ్, జ్యోత్స్న మధ్య సరదా గొడవలు జరుగుతాయి. జ్యోత్స్న ఎంత విరుచుకుపడినా, బెదిరించినా సూరజ్ మాత్రం వెనక్కి తగ్గడు. మొదటిసారి తన చెంప చెల్లుమనిపించినప్పుడే జ్యోత్స్నను పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని, ఈ జన్మలోనే తన మొగుడిని అవుతానని ధీమాగా చెప్తాడు. రహస్య ప్రయాణం మరియు మేనత్త ఇల్లు పారిజాతం, గ్రాన్నీ అత్యవసరంగా ఆఫీస్కు వచ్చి, ఎవరికీ చెప్పకుండా, ఫోన్ కూడా తీసుకెళ్లకుండా జ్యోత్స్నను బయటకు తీసుకెళ్తుంది. వారు రహస్యంగా మాలిని, మేనత్త ఇంటికి వెళ్తారు. ఆ ఇంటికి వెళ్లడం వల్ల తాతయ్యకు తెలిస్తే ప్రమాదమని జ్యోత్స్న కంగారుపడుతుంది. మాలిని పద్ధతిగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ, పెళ్లి సంబంధాల గురించి అడిగినా జ్యోత్స్న పొగరుగా సమాధానమిస్తుంది. ఆఫీస్లో కంగారు మరోవైపు ఆఫీస్లో కార్తీక్, దీప మరికొందరు జ్యోత్స్న కనిపించకపోవడం చూసి కంగారుపడతారు. జ్యోత్స్న ఫోన్ అక్కడే వదిలేసి వెళ్లడంతో పారిజాతానికి కాల్ చేస్తారు. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. చివరికి పారిజాతం, జ్యోత్స్న ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లారని సుమిత్రతో మాట్లాడిన తర్వాత తెలుసుకుంటారు.